హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రైలు ఇగోండి 200 తీసుకున్నాను, కొలుస్తున్నాను. ఎందుకు అలా దగ్గర రైలు అయితే వలుసుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం ముందుగా రైల్లో పసుపు, కారం, కొంచెం కల్లుప్పు, ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు అయితే కోసేసుకుందాం. నేనైతే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా. రైలు అయితే ఏమిట్లేదండి, పుట్టే వండుతున్నా. అంటే పిల్లలు ఉత్తి వండమని చెప్పారండి, అందుకోసం చెప్పి లేదంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం. వీడియోలో కూడా ఉట్టి చూపించలేదు కదా, పద్దా గోంగూర వేసి వండుతామని. నెక్స్ట్ ఉండేటప్పుడు కొత్తగా ఇంకేదైనా ట్రై చేద్దామండి. ఆ వీడియోకి లైక్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, లైక్ కంపల్సరీ లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ అవుతుంది, చాలా చాలా సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఉల్లిపాయలు కటింగ్ అయిపోయిందండి, కట్ చేసింది అయిపోయింది. స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ మంట ఏంటో అండి, దాని అదే పెద్దగా వచ్చేసింది. మేమేం చేయలే, చిన్నగా వస్తుందని ఇది వాడలేదు. పొద్దున్నే వెలిగిస్తే ఏంటంటే పెద్ద మంట వచ్చేస్తుంది, బాగా చేయకుండా బాగానే వస్తుంది. ఆయిల్ వేసుకున్నాం. అంటే మా బాధ పొయ్యి కూడా అర్థమైనట్టు ఉందండి, లేట్ అవుతుందని చెప్పేసి. కొంచెం ఆయిల్ అయితే వీటి ఎక్కాలండి, ఆయిల్ అయితే వీటి ఎక్కిందండి. ఉల్లిపాయలు వేసుకున్నాం. అన్నం అయితే ఏగాలండి బాగా. లోపల ఇంట్లోకి వెళ్ళి పిల్లని చేద్దాం, చూసి వద్దాం. అమ్మా బిజీగా మూడు పూట చూస్తున్నారండి. ఏం చేస్తున్నాడమ్మా? ఏంటమ్మా ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నావా? విష్ణు చక్రమా అట్ట అటు చూడండి, వెరైటీగా వేసుకుంది మా చింతల్లి. చూపించు ఫ్రెండ్స్, చూపించావు సార్ ఫ్రెండ్స్కి.
చూడండి ఫ్రెండ్స్ అట్టు అంటే ఈ సైడ్ కూడా ఉండాలి, సైడ్గా అచ్చినేసినట్టు ఉంది ఆల్రెడీ. సైడ్లు కూడా విష్ణు జగన్ టైప్లో వేసిందండి మా చింతల్లి. తిను ఏంటో మాటలు వేసుకున్నావు, వెరైటీగా ఉంటుందని వెరైటీ ఒకటి వేసావా? మా వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా చింతలకి అయితే ఎట్టుకోసం లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అయితే మిస్ అవ్వద్దండి. చూడండి అసలు దోశ అయితే మరి వెరైటీగా ఉంది అసలు. అమ్మతో మొన్న మా అమ్మ పట్టింది కదా, అదే మామిడికాయ పచ్చడి మా అమ్మ వీడియోలో పెట్టింది చూడండి. ఎట్లా ఉంది మామిడికాయ పచ్చడి దోశ కాంబినేషన్ బాగానే ఉందా? మరి నువ్వు తినలేదు తల్లి, తినేసావా? మా చింతలో వేసినట్టు లేట్ అయిందండి, వెరైటీ వేసింది అందుకోసం టైం పట్టినట్టుంది. మరి వేసినప్పుడు చెప్తే తీసేవాడిగా, ఎట్లా వేసేవాడిని ఫ్రెండ్స్ కూడా చూసేవాళ్ళుగా వీడియో. ఓకే తల్లి అయితే బిజీ మూడు పట్ల చూస్తున్నాను, పిల్లలు చూశారు కదా. ఈలో 12 ఆటలకు వచ్చినా చూద్దామండి ఒకసారి. ఇంట్లోకి వెళ్ళి వంటగదిలోకి వెళ్దాం. ఓకే తల్లి చూసుకోండి అమ్మా. ఏమన్నా అందాక వచ్చింది అదే వేగి వచ్చింది అండి. రొయ్యలు వేసేసుకున్నాం. రైలు కొద్దిగా పెద్ద రైలు అండి, మరి బొడ్డేం కాదు, మీడియం సైజ్ రైలు. చూసారు కదా మీరు వచ్చేటప్పుడు. ఇదైతే రైల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. వాటర్ అయితే ఇంకిపోయింది చూసారు కదా. ఇంకొంచెం కారం వేసుకున్నాం, కారం చాలా కాబట్టి. ఈ కారం ఏంటో అసలు ఎంత వేసినా కలర్ రావట్లేదు, కారం మార్చేయాలి. మసాలా వేసేస్తున్నాం. వాటర్ వేసుకోవాలండి. మనం మిక్సీ పట్టాం కదండి మసాలా, దాని మిక్సీ కింద వేసుకున్నాం వాటర్. సరిపోతాయి. ఎంత పెద్ద మంట వస్తున్నాయి కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకోవాలి. నిదానంగా ఉడికితేనే మసాలా రీలు పడతాయి బాగా. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే దగ్గరకు వచ్చేసింది. కొత్తిమీర వేసేసుకొని కూర అయితే చక్కగా దగ్గర వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్. వేడి వేడిగా పొగలు వస్తుంది, అన్నం కూడా తీసుకోండి. వేడి వేడి రొయ్యల కూర అండి, వేడి వేడి రైస్, వేడి వేడి రొయ్యల కూర, పచ్చి రొయ్యల కూర. అసలు స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. వేడిగా ఉన్నాయి, కలుపుతాను. కాలుతుంది, ఆడుకుంటాం ఏంటమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, రైలు అయితే చిన్న ఏం కాదు,
ఒక మాది సైజ్ అయితే ఉన్నాయి. మీడియం సైజ్ అండి. కూర అయితే చాలా బాగా కుదిరిందండి, చాలా బాగుంది. అసలు రొయ్యలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. రొయ్యలు అసలు ఎలా వండినా బాగుంటుంది, ఉట్టిది వండినా బాగుంటుంది, ఏమైనా కలిపేసినా బాగుంటుంది. దీని టేస్టే వేరు అసలు. మా పెత్తలకి అయితే కాలుతుంది అనుకుంటాను బాబు. ఇంకా కలుపుతూనే ఉంది ఇంకా. ఏమ్మా కాలిపోతుంది. చేస్తే సూపర్, చాలా బాగుంది. వదిలిపోయింది. మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ టేస్ట్ మాత్రం అసలు వదిలిపోయింది. అది కూడా మస్తు ఉంది. నేనైతే ఏం కలుపుకుండా ఉత్తిరాయలు ఉన్నామని చెప్పాను ఫ్రెండ్స్. ఉత్తిరాయలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. రొయ్యల కూర అనేది ఎలా వండినా బాగుంటుంది, టేస్ట్ మాత్రం. ఒకసారి నేనైతే పాలు పోసుకొని వండానండి ఉత్తర ఇలాగా, అప్పుడు కూడా చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే రొయ్యల కూర వండాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.